రోజు కాశీలో మాది థర్డ్ డే. అయితే మేము ముందే దర్శనానికి టికెట్స్ అన్నీ బుక్ చేసేసుకున్నాం అనమాట. మేము బుక్ చేసుకుంది సుగమ దర్శన్ మార్నింగ్ 4 to 6 స్లాట్. సో మేము రూమ్లో 3 స్టార్ట్ అయ్యాం. 3:20 కల్లా గుడికి వెళ్ళిపోయాము. అయితే నేను షాక్ అయిన విషయం ఏంటంటే మేము అక్కడ 3:20 కల్లా వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మేమే లాస్ట్. ఇంకా మా లైన్లో ఒక స్లాట్లో 200 మెంబర్స్కి ఇస్తారు. ఆ 2 hours స్లాట్లో నాకు తెలిసి మేమే లాస్ట్ అని నాకైతే అనిపించింది. ఎందుకంటే నాకు ఫస్ట్ తెలియని ఒక విషయం అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసిన విషయం ఏంటంటే మార్నింగ్ 4 నుంచి 5 వరకు సుగమ దర్శన్ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి స్పర్శ దర్శనం ఆప్షన్ ఉంటుందంట. మనం డైరెక్ట్గా లింగాన్ని పట్టుకోవచ్చు స్పర్శ దర్శనంలో. అయితే మాకు ముందే తెలీదు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఈ విషయం. బట్ మేము లైన్లో అక్కడి వరకు వెళ్ళేసరికి ఒక 10 minutes లేట్ అయింది. కరెక్ట్గా 5కి ఆపేస్తారు అది స్పర్శ దర్శనం. 5 నుంచి 6 వరకు మనం దగ్గర నుంచి చూడొచ్చు కానీ పట్టుకోలేమన్నమాట. అభిషేకం చేయొచ్చు స్వామికి. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకి టెంపుల్ బయట లాకర్స్ అని చెప్పి ఉంటాయన్నమాట. వాళ్ళు ఏంటంటే మీరు ఈ లాకర్ వాడుకోవాలంటే మా దగ్గర ఈ బుట్ట తీసుకోండి అంటారు. బుట్టలో ఫ్లవర్స్, ప్రసాదం అవి ఇవి చాలా ఉంటాయన్నమాట. మనకి 150 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 300, 350 రూపీస్కి కూడా ఉంటాయి. మాలలు తీసుకోమంటారు, స్వామికి వేస్తారు అని చెప్తారు. కానీ ఇక్కడ స్వామికి ఏది వేయనివ్వరు, జస్ట్ అట్లా ఆనిచ్చి మళ్ళీ మనకే ఇస్తారు, మన మెడలోనే ఇస్తారు వాటిని. నాకు అనిపించింది ఏంటంటే అన్నిటికంటే బెస్ట్ మీరు గంగా జలం తీసుకెళ్ళండి. స్నానానికి వెళ్తారు కదా దర్శనానికి ముందు రోజు, అలా మీరు గంగలోకి వెళ్ళినప్పుడు కొంచెం బాటిల్లో ఫిల్ చేసుకొని వచ్చి అవే ఒక లోటతోనో గ్లాస్తోనో స్వామికి మంచిగా ఇట్లా అభిషేకం చేయొచ్చు. 4 to 6 స్లాట్లో అయితేనే. ఇది మార్నింగ్. అండ్ ఇందాక లాకర్స్ గురించి చెప్పా కదా, ఏవైనా మరీ పెద్ద బ్యాగ్స్ కాదు, మన హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, ఫోన్స్ అట్లాంటివి ఉంటే గేట్ 1, గేట్ 4 నుంచి వెళ్తే లోపలే ఉంటాయి. టెంపుల్ లోపల ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం డబ్బులు పెట్టాల్సిన పని లేదు. ఈ బయట లాకర్స్ వాళ్ళని నమ్మే కంటే లోపల పెట్టుకోవడం ఈజ్ బెటర్. ఈ ఆప్షన్ అయితే ఉంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే బయట ప్రసాదం ఉంటుంది కదా, నేను ఫస్ట్ డే దర్శనానికి వెళ్ళినప్పుడు తెలియక అది కొన్నాను 300 రూపీస్ పెట్టి. పూలు, ప్రసాదం అవి ఇవి ఏవో ఇచ్చారు, కొంచెం బొట్టు, విభూది అవి. కాకపోతే ఒక్కదాని మీద కూడా ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు. అండ్ మేము కొన్న ప్రసాదం కొంచెం ఇట్లా బూజు వచ్చినట్టు అయిందనమాట లోపల. నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, లేదు కొంచెం ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది అనిపించే వాళ్ళు ఈ బయట ప్రసాదం అయితే కొనకండి. మీకు స్వామివారికి ప్రసాదం సమర్పించాలి అనుకుంటే టెంపుల్ లోపలే ట్రస్ట్ వాళ్ళది ఉంటుంది. అమూల్ పార్లర్స్ ఉంటాయి టెంపుల్ లోపల, వాటిల్లో ఉంటుంది. లేదు టెంపుల్ బయట కూడా ట్రస్ట్ ఉంటుంది. ట్రస్ట్ వాళ్ళ బిల్డింగ్ ఆరెంజ్ కలర్ బిల్డింగ్. ఆ బిల్డింగ్లో మనకి ప్రసాదం డబ్బాలు దొరుకుతాయి, అవి కొనుక్కోండి. అండ్ ఆ రోజు అయితే మేము ఓన్లీ దర్శనానికి వెళ్ళేసి వచ్చాము. సుగమ దర్శనం కాబట్టి ఒక 40 minutesలో దర్శనం అయిపోయింది. ఆ తర్వాత మా హస్బెండ్ బయటికి వెళ్ళారు, నేను రూమ్లోనే ఉండిపోయాను, కొంచెం పడుకున్నాను. అయితే ఇప్పుడు కనిపించేది మీకు కుల్ఫీ అనమాట. ఇది చాలా స్పెషల్ అంట. నేనైతే తినలేదు, మా హస్బెండ్ తిన్నారు, చాలా బాగుందని కూడా చెప్పారు. ఎవరన్నా కాశీ వెళ్ళేది ఉంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఆ తర్వాత మా ఆయన ఈవినింగ్ ఘాట్స్కి వెళ్ళారనమాట. జస్ట్ అట్లా కూర్చుందాం కొద్దిసేపని. అక్కడట ఇలా పిల్లలు మంచిగా క్రికెట్ ఆడుతున్నారంట ఘాట్ మీద. ఏది మెట్ల మీదనే పైకి ఉరుక్కుంటూ వెళ్ళి బాల్ పట్టుకోవడం, క్యాచ్ పెట్టడం, వికెట్ అవుట్ చేయడం, ఇలా ఆడుకుంటున్నారంట. భలే అనిపించింది నాకు, వీడియో చూస్తేనే భలే అనిపించింది. అండ్ ఆ రోజు నైట్ ఇంకా ఇట్లా గాయ్ ఘాట్ అని ఉంటుందన్నమాట. గాయ్ ఘాట్లో ఏంటంటే ఫ్యూచర్లో గంగా హారతి ఇవ్వాల్సిన పంతులు ఉంటారా, చిన్న పంతులు వీళ్ళతోనే హారతి ఇప్పిస్తారు. చాలా బాగుంటుంది. టైం ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. మొత్తానికి అలా అయితే మా థర్డ్ డే ఇన్ కాశీ ఎండ్ అయిందనమాట. ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. బాయ్.